హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. సాక్షిలో ప్రజలకు సంబంధించి ఒక బాధుడట. బాధుడు రాష్ట్రంలో నేటి నుంచి భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు 13,000 కోట్ల ఆదాయ అర్జన లక్ష్యంగా సర్కారు అడుగులేస్తుంది. ఇళ్ల స్థలాలు, మొండి గోడలు ఉన్న ఇళ్ళు, షెడ్లను వదలలేదు. ఆందోళనతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల క్యూ కట్టిన ప్రజలు ఆ గడువులోగా క్రయ విక్రయాలు పూర్తి చేసుకోవాలని ఆరాటం. గతంలో రోజుకు 10,000 రిజిస్ట్రేషన్లు ఉంటే కొద్ది రోజులుగా 15,000 పెరిగినాయట. ఏకంగా 40 నుంచి 50% పైన పెరుగుతాయట రిజిస్ట్రేషన్ ఛార్జీలు. వాస్తవంగా కూటమి సర్కారు చంద్రబాబు నాయుడు గారు వస్తే విజన్ ఉన్న నాయకుడు, కష్టపడతాడు, సంపదని సృష్టించి మళ్ళీ ప్రజలకు పంచుతా అంటాడు అని ఓట్లు వేశారు ప్రజలు. వేస్తే ఆయన సంపద సృష్టించలేదు, ప్రజలకు పంచలేదు. కానీ ప్రజలకు ఏం పంచుతుండంటే బాధుడు పంచుతుండు, ఛార్జీలు పెంచుతుండు, పన్నుల మూత పెంచిండు. పంచుడు కాదు, పెంచిండు. ఆ పెంచే కార్యక్రమంలో ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచిండు, కరెంటు ఛార్జీలు. ఆయన ఎన్నికలలో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? నేను గెలిస్తే కరెంటు ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచం, వీలుంటే ఇక తగ్గిస్తాం అన్నాడు. అయిపోయా, గెలిచిండు, కుర్చీ ఎక్కిండు. కాబట్టి అది మర్చిపోయి ఇప్పుడు ఏం చేస్తాడంటే తగ్గించుడు దేవుడు ఎరుగు, పెంచకుండా ఉంటే చాలు అనే పరిస్థితికి వచ్చింది. ప్రజలు పెంచేశారు 15,000 కోట్లు. అది అట్లా ఉందా? ఇప్పుడు మళ్ళా ఈ రోజు నుంచి ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు 13,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలపైన జుట్టు పన్నేస్తాడు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి ఒక 10,000 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ఆదాయం వచ్చేదట. అది కాస్త చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది 6,000 కోట్లకు పడిపోయింది. 4,000 కోట్ల నష్టం ఉంది. ఇక అక్కడ ఆదాయం తగ్గింది, జీఎస్టీ తగ్గింది, రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గినాయి, ఇవన్నీ తగ్గుతున్నాయి. మరి ఎందుకు ఈ స్టాగ్నేషన్? చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు వస్తే అది అద్భుతాలు జరుగుతాయి అనేది చెప్తూ ఉంటారు కదా. ఎందుకు అంటే మళ్ళీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నారు, ఇక్కడ భాగస్వామ్యం ఉన్నారు, ఇక్కడ కూటమి ప్రభుత్వం, అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ రాష్ట్ర ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది, సగానికి సగం తగ్గిపోతున్న పరిస్థితి. ప్లస్ కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు వచ్చే పరిస్థితి లేదు, అప్పులు తప్ప. ఈ అన్ని పరిస్థితులలో ఏం చేయాలో తోసిన పరిస్థితులలో ఒకవైపు కరెంటు ఛార్జీలు పెంచారు. ఈ లోపంతో ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారు 13,000 కోట్లు. దీనికి కారణం ఏం చెబుతారు? ఇది జగన్మోహన్ రెడ్డి పాపం అంటారు. ఇక మరి దీనికి అంటారు అన్నారు, కానీ కరెంటు ఛార్జీలకు అయితే అన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి పాపమే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పెంచిన ఛార్జీలే అన్నాడు. మరి దీనికి కూడా అదే చెప్తారేమో. వాస్తవానికి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు 7 నెలలు అధికారం చేపట్టిన తర్వాత పూర్తిగా తగ్గిపోయింది రాష్ట్ర ఆదాయం. ఇక దానికోసం 13,000 కోట్ల రూపాయలు టార్గెట్గా పెట్టుకున్నారట ఏడాదికి. వారం క్రితం అనౌన్స్ చేశారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నాం అని చెప్పి. ఇక అనౌన్స్ చేస్తే ఇక ప్రజలు క్యూ కట్టారు. క్యూ కట్టి మామూలుగా రోజువారీగా ఒక 10,000 రిజిస్ట్రేషన్లు జరుగుతాయట. ఈ వారం రోజుల నుంచి రోజు 15,000 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఫుల్ డబ్బులు ఆదాయం గవర్నమెంట్కి. ఈ వారం ఉంటాయి, తర్వాత తగ్గిద్ది మళ్ళీ, ఎందుకంటే పెంచుతుండే కదా ఇప్పుడు. ఇది మొత్తానికైతే బాధుడు, రెండో బాధుడు ఇది. కరెంటు ఛార్జీల తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేది రెండో బాధుడు బాతండు. ఒకవైపు ఏం బాధుడు ఉంది, ఒకవైపు ఎగనామం ఉంది. ఏం ఎగనాము? తల్లికి వందనం, రైతు భరోసా, నేతన్న హస్తం, మత్స్యకార నేస్తం, కాపు నేస్తం, ఈడబ్ల్యూఎస్ నేస్తం, ఈబీసీ నేస్తం, ఇవన్నీ ఎగనామలో ఉన్నాయి. వాటిని జూన్కు వాయిదా వేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఇలా కొన్ని పేపర్లలో ఇచ్చినాయి. జూన్ తర్వాత మేము ఇస్తాం తప్ప ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి లేదని పోస్ట్ పోన్ చేసిండు. కానీ దీన్ని చేయట్లే, బాధుడు పోస్ట్ పోన్ కావట్లే, ఇచ్చేయి పోస్ట్ పోన్ అవుతా ఉన్నాయి. వాస్తవంగా ఉచిత బస్సు ప్రయాణం ఉగాది నుంచి అన్నారు, అది కూడా జూన్కు పోయింది. ఇప్పుడు ఇది ఇలా జరుగుతున్న పరిస్థితి. బాధుడు మామూలుగా లేదు, 13,000 కోట్ల ఆదాయం అట. ఈ ఎఫెక్టు రాత్రి వరకు కొనసాగినాయట. రిజిస్ట్రేషన్లో అమరావతికి మళ్ళీ లేదు. ఈ రిజిస్ట్రేషన్ బాధుడు అమరావతికి లేదు. కొంతమందికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. అక్కడ కొన్ని సామాజిక వర్గాలు, కొంతమంది వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉంటారా మరి ఏందో. కానీ మొత్తానికైతే ఇది ఒక వార్త సాక్షి పేపర్ ఇచ్చింది. ఇంకోటి, రామోజీపై రాజభక్తి, మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వసూలుపై నోరెత్తని బాబు సర్కార్. వసూలు చేసిన ఆ డిపాజిట్లు చెల్లించేశారని తెలంగాణ హైకోర్టుకు వెల్లడి. సెక్షన్ 45S గురించి ప్రస్తావించిన వైనం.
మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించాల్సిన అవసరం ఉందా అన్న దానిపై కూడా విచారణ జరపాలని కౌంటర్లో అభ్యర్థన. రామోజీ చనిపోయారు కాబట్టి కేసు కొట్టేయాలన్న మార్గదర్శి, విచారణ జరపడం నిష్ప్రయోజనం అంటూ అనుబంధ పిటిషన్. పూర్తి స్థాయి వాదనలకు ముందు ఈ విషయాన్ని తేల్చాలని అభ్యర్థన. విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి జస్టిస్ నరసింహరావు. దీంతో ఈ వ్యాజ్యాలను సీజే ముందుంచాలని రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం. రామోజీ పైన రాజభక్తి చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారని ఒక వార్తని సాక్షి పేపర్ రాసింది. ఏందా రాజభక్తి అంటే, 95లో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని దింపి ముఖ్యమంత్రి కావటానికి కాడ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు రామోజీరావు గారు స్థాపించిన ఈనాడు పేపరు, ఈటీవీ ఇవన్నీ చాలా సహకరించినాయి. అది అందరికీ తెలిసింది. కాబట్టి ఆ సహకరించినందుకు రాజభక్తి చాటుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటిది అది? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాజీ ఎంపీ కోర్టులో పిటిషన్ వేశారు. అది ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో నడుస్తుంది కేసు. సుప్రీంకోర్టు సూచనల మేరకు, ఆదేశాల మేరకు 6 నెలల్లో పూర్తి చేయాలంటే నడుస్తుంది అది కేసు. 2610 కోట్ల రూపాయలు రామోజీరావు గారు స్థాపించిన మార్గదర్శి చిట్ ఫండ్స్ చిట్ ఫండ్ సంస్థ అక్రమంగా చట్టవిరుద్ధంగా 2610 కోట్ల రూపాయలని డిపాజిట్ల రూపంలో ప్రజల నుంచి సేకరించారు. తప్పు, చట్టవిరుద్ధం. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45S ప్రకారం అది క్రిమినల్ చర్య అని చెప్పి ఆయన కేసు వేసిండు. దానిపైన నడుస్తుంది. దాంట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో పాటు తెలంగాణ గవర్నమెంటు, ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కూడా పార్టీ ఉన్నాయి, మార్గదర్శి పార్టీ ఉంది. అయితే ఏపీ గవర్నమెంట్ వైపు నుంచి కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లోట ఏమి లేదు, చేతులు ఎత్తి కూర్చున్నారు. చేతులు ఎత్తి ఏం కూర్చున్నట్టు, మార్గదర్శి ఏ వర్షన్ అయితే తీసుకుందో అదే వర్షన్ వచ్చేటట్టు చెప్తున్నట. మార్గదర్శి ఏం చెప్తుంది? 2610 కోట్లు వసూలు చేసినాం, మళ్ళీ వాళ్ళకి ఇచ్చినాం, ఒక 5 కోట్లు ఏదో మిగతా ఉన్నాయి, కొంతమంది క్లెయిమ్ చేసుకోక కానీ మిగతా అన్ని డబ్బులు ఇచ్చేసినాం అని చెప్పింది. అంటే నేను దొంగతనం చేసినా, మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన దొంగతనం ఎవరి దగ్గర చేసినా వాళ్ళకి ఇచ్చినా అని చెప్పినట్టే ఉంది అది. ఇప్పుడు దొంగతనం చేసిన వ్యక్తి దొంగతనం మాఫీ అయిద్దా? రిటర్న్ ఇస్తే కేసు ఉండదా? దానికి చర్యలు ఉండవా? చట్టం ఉండదా? అంటే ఇంకేముంది, ఇచ్చిన కదా. 2610 కోట్లు దొంగతనంగా, చట్టవిరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన మాట వాస్తవమే, వాళ్ళకి ఇచ్చిన కాబట్టి నా తప్పు లేదు అంటాడు. దాన్నే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇక మేమేం చేసేది ఉంది, ఇచ్చిండటగా అంటుంది. ఇక మార్గదర్శి అయితే ఇంకొక అడుగు ముందుకేసి రామోజీరావు గారు లేరుగా, చనిపోయారు కాబట్టి కేసు కొట్టేయండి అంటుంది. రామోజీరావు గారు చనిపోతే కేసు కొట్టేయరు. రామోజీరావు గారు చనిపోతే మార్గదర్శి పోయిందా? పోలేదు కదా. మార్గదర్శి అనేది ఒక సంస్థ. రామోజీరావు గారు చనిపోగానే అది మూసేయలేదు కదా. సంస్థ కాబట్టి, సంస్థ నడుస్తుంది కాబట్టి, సంస్థ యజమాని ఇప్పుడు ఎవరుంటారో వాళ్ళు దానికి అన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. ఇంత పెద్ద పత్రిక నడుపుతున్నారు, టీవీ ఛానల్ నడుపుతున్నారు, జర్నలిజం అంటారు, విలువలు అంటారు, కోర్టును తప్పుదావ పట్టిస్తారు. రామోజీరావు గారు మరణించారు కాబట్టి లాస్ట్ ఇయర్ జూన్లో ఇక కేసు ఏముంది అంటున్నారు. మరి రామోజీరావు గారు మరణించి ఈనాడు సంస్థ మూతపడదా? రామోజీ స్థాపించిన మార్గదర్శి మూతపడదా? ఫిలిం సిటీ మూతపడదా? పడలేదు కదా. అన్నీ నడుస్తూనే ఉన్నాయి కదా. వ్యక్తితో పాటు వ్యవస్థ పోదు కదా. వ్యవస్థ ఉంది, వ్యవస్థ పైన ఇప్పుడు మీరు చెప్పాల్సిన సమానం. తెలంగాణ గవర్నమెంట్ కూడా విచిత్రంగా దీనిపైన ఒక పక్షపాత ధోరణితోనే అఫిడవిట్ వేసిందట. అంటే ఏ కాడికి ఈ కేసును నడిపించడం వాళ్ళకి ఇష్టం లేదు. రామోజీరావు గారు స్థాపించిన మార్గదర్శినో ఈనాడునో ఇబ్బంది పెట్టడం వాళ్ళ ఇంటెన్షన్ కాదు. దానికి స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం చేస్తారో చూడాలి. బాబు బాటలోనే రేవంత్ కూడా వేసినట్టు, మరి బాబు బాటలోనే అతడు బాబు శిష్యుడే కదా. చనిపోయాడు కాబట్టి కేసు కొట్టేయండి అని చెప్పారట. విచారణ నుంచి తప్పుకున్నాడు నరసింహరావు అనే ఆయన. 45S ఏం చెప్తుంది అంటే, రామోజీరావు హిందూ అవిభాజ్య కుటుంబం కింద మార్గదర్శి ఫైనాన్సర్ని ఏర్పాటు చేసిండట. 1997లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం HUF లాంటి ఇన్కార్పొరేటెడ్ చట్ట ప్రకారంగా ఒక కంపెనీగా రిజిస్టర్ కాకుండా వ్యాపారం చేసేవి సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డబ్బులు సేకరించడం, డిపాజిట్లు సేకరించడం నిషేధం. డిపాజిట్లు వసూలు చేసేందుకు HUFలకు RBI ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదు. దీన్ని ఖాతరు చేయకుండా రామోజీరావు నేతృత్వంలో మార్గదర్శి ఫైనాన్సర్స్ RBI చట్ట నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2,75,000 మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు 2610 కోట్లు అక్రమంగా వసూలు చేసింది. 97లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. HUF హిందూ యూనిఫైడ్ ఫ్యామిలీ దాని కింద రిజిస్టర్ అయితే అది కంపెనీ కింద రాదు. వాళ్ళు ఎట్లాంటి డిపాజిట్లు సేకరించడానికి లేదు. దేని ప్రకారం
ఆర్బీఐ చట్టం 45S ప్రకారం, సెక్షన్ 45S ప్రకారం వాటన్నిటిని తొంగలో దొక్కిండు రామోజీరావు గారు. మళ్ళీ విలువలు, జర్నలిజము ఎక్కడ లేని ముచ్చట్లు చెబుతారు. మరి ఇన్ని ముచ్చట్లు చెప్పిన ఆయన 97లో వచ్చిన చట్టం గుర్తులేదా? మరి 97లో వచ్చిన చట్టం ఎందుకు గుర్తులేదంటే 95లో ఆయన చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండగాట్టి ఏం కాదులే అనుకుండా దానికంటే 2 ఏళ్ళ ముందే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కించారు వీళ్ళంతా కలిసి. ఎన్టీ రామారావు గారిని దింపి దాంట్లో ఈయన పాలు కూడా కొద్దిగా ఉంది రామోజీరావు గారిది. ఇక మనోడే ముఖ్యమంత్రి ఉండి కాబట్టి ఈ చట్టాలు గిట్టాలు నాకెందుకు అనుకున్నాం కానీ 97 చట్టాన్ని తొంగలో దొక్కి 2006 వరకు 2610 కోట్ల రూపాయలు దాదాపు 2,25,000 మంది డిపాజిట్ దగ్గర సేకరించాడు. ఇప్పుడు ఆ 45S గురించి తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ చెప్పట్లే. అంటే ఆర్బీఐ యాక్టు సెక్షన్ 45Sని విరుద్ధంగా అతిక్రమించి వసూలు చేసిండు, చట్ట విరుద్ధం అని చెప్పట్లే. వాళ్ళు గోడ మీద పిల్లి లెక్క చూస్తున్నారు. రామోజీరావు గారి తొందర తప్పితే బాగా, ఈ కేసు తొందర మూతే బాగా అని. ఇది జరిగింది నిన్న. రాజగురుకి రామోజీకి రాజభక్తి చాటుకుంటూ చంద్రబాబు నాయుడు గారు. వచ్చే మంగళవారం మళ్ళీ అప్పులాట. ఈసారి ఏకంగా ఒకేసారి 6,000 కోట్ల అప్పు, ప్రభుత్వ సెక్యూరిటీల వేలవేయనన్న ఆర్బీఐ. దీంతో బడ్జెట్లో అప్పులే 80,827 కోట్లకు చేరిక. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి భజన చేసే కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు వాస్తవంగా గానా బజానా మోయించినాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యలో ముఖ్యమంత్రి చేస్తే అప్పులు రాష్ట్రం చేసిండు, బటన్లు నొక్కుతుండు, శ్రీలంక చేసిండు, ఆ లంక చేసిండు, ఈ లంక చేసిండు అన్నారు. వాస్తవమే, అప్పులు అయినాయి, చేసిండు. 6,46,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిండు. దాంట్లో ఒక 3 లక్షల కోట్లు పేద ప్రజల అకౌంట్లో వేసినని ఆయన రికార్డు చూపిస్తాడు. అసలు నేను వస్తే అప్పు 1 రూపాయి చేయను, సంపదను ఇంకా పెంచుతా సృష్టిస్తా అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు సంపదను పెంచుతుండో సృష్టిస్తుండో జనాలకు అర్థమవుతుంది. ఇప్పుడు సంపద పెంచింది లేదు, పంచింది లేదు, కానీ అప్పులు అయితే పెంచుతుండు. ఇప్పటికే ఒక 74,000 కోట్లు అప్పు అయింది. మళ్ళీ ఒక 6,000 కోట్లు రేపు మంగళవారం ఉందట. మళ్ళీ ఒక్కసారి 6,000 కోట్లు. ఆ పాత అప్పు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కాక 7 నెలల నుంచి చేసిన అప్పు ఈ 6,000 కోట్లు కలిపితే 80,000 కోట్లు పైన, 80,827 కోట్లు, 81,000 కోట్లు సుమారుగా అవుతుంది. మరి దీన్ని ఏమంటారు? ఇది ఏ లంక? ఇప్పుడు ఏ లంక అయింది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో వాస్తవమే 6,46,000 కోట్లు చేసిండు. మీరు అన్న ప్రకారమే శ్రీలంక అయింది అని కొద్దిసేపు అనుకుంటే, మీరు 6 నెలలు కాకతలికి 80,000 కోట్ల రూపాయలు అప్పు చేశారంటే మరి దీన్ని ఏ లంక చేయదలుచుకున్నారా? ఆంధ్రప్రదేశ్ని చంద్ర లంక చేయదలుచుకున్నారా? పవన్ లంక చేయదలుచుకున్నారా? ఏ లంక చేద్దామని మీరు అనుకున్నారు? మరి అయ్యాల శ్రీలంక ఎట్లయింది? ఒకవేళ నిజంగానే 80,000 కోట్లు చేశారు, ఒక 20,000 30,000 కోట్లు ప్రజల అకౌంట్లు వేశారంటే అది లేదు. ఎటు పోతున్నాయి? ఏం చేస్తున్నారు? పేద ప్రజలకి నేను సంపద పెంచి పంచుతున్నాను, అది పెంచలేదు, అప్పులు అయితే పెంచుతున్నా. అప్పులు పెంచిందన్న మరి వాళ్ళకి కాస్త అయితే వాళ్ళ అకౌంట్లలో అమ్మఒడు, రైతు భరోసాను, ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఏం స్కీములు పెట్టినా అవన్నీ పెడతానంటే కదా, అవి వేసినా బాగుండేది. అది లేదా. మరి ఎడిపోతుంది ప్రతి మంగళవారం అప్పు? ప్రతి మంగళవారం శ్రీలంక చేస్తుంటారు. మరి అసలు అప్పులే లేకుండా నేను ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందన్న అరిచేతులు అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు. మరి ఎడిపోయిందా అద్భుత దీపం? ఎందుకు దానిది ఇట్లా ఎలిగిట్లా అంటే సమాధానం లేదు. ఓట్ల కోసం ఏదో చెప్తావు, శ్రీలంక చేసిండు, బటన్ నొక్కుతుండు, శ్రీలంక చేసిండు అంటాం. మీరు నమ్మి ఎవడోట్లే ఏమండవు అన్నట్టే ఉంది ఇవాళ. ఇది ఒక వార్త. ఇప్పుడు 6,000 కోట్లు ఉందట నెక్స్ట్ టెండరు. ఇక ఈ వస్తుంది అన్నమాట, మనం చూడాల. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతున్న ఒక్క హామీ అమలు కాలేదు. 22,000 కోట్ల బకాయిలకు గాను 1,000 కోట్లు చెల్లిస్తామని చెప్పి చేతులు ఎత్తేశారు. ఉద్యోగుల బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి చెప్తుండు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందట. ఆయన చెప్తుండు. ఎవరు? కాకర్ల వెంకటరామరెడ్డి అట. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి. 22,000 కోట్లు బకాయిలు ఉన్నాయట. ఇవన్నీ నేను ఎక్కితే ఇస్తానండట ఎన్నికల హామీ. ఒక 1,000 కోట్లు ఏది ఇస్తా, ఇక లేవు డబ్బులు అంటండట. మొత్తానికి మొండి వైఖరి అవలంబిస్తుంది ప్రభుత్వం. ఘోరంగా విఫలమైందని వాళ్ళు మొత్తం ఒక ఐకాసా లెక్క ఏర్పడి ఉద్యోగుల సమస్యలపైన ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టాలని ప్రయత్నం చేస్తారట.
దీంట్లోనే మళ్ళీ సచివాలయ ఉద్యోగులు 1,34,000 మందిని రేషనలైజేషన్ చేస్తాడు. వాళ్ళ అనుమతి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ కానీ వాళ్ళ సూచన ఏది తీసుకోకుండా రేషనలైజేషన్ చేస్తాడు. ఉన్నదాన్ని ఉంచకుండా పీకి ఇడిది ఆడిది ఆడిది ఇడిది చేసి వ్యవస్థనే నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొస్తాడు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇది మొత్తానికైతే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో విఫలమైందని. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చించాలి. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు చెబుతుండు. రెవెన్యూ శాఖ సరిపడా నిధులు కేటాయించకుండా పనులు కేటాయించడం సరికాదని ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. రెవెన్యూ అసోసియేషన్ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం, మమ్మల్ని కాస్త చూడండి అంటుండు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటుండు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులలో ఉంది కాబట్టి మీరు ఇవన్నీ మర్చిపోండి, మేము ఇచ్చిన హామీలు గిమీలు అదేదో ఎన్నికల టైం కాబట్టి ఇచ్చినాం, ఇప్పుడు తెలుస్తుంది సీట్ ఎక్కాక ఆర్థిక ఇబ్బందులు చాలా ఘోరమైన పరిస్థితి అర్థం చేసుకోండి అంటుండు. మిమ్మల్ని కాదు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకే చెప్పిండు. ఇక మీరెంత ఉద్యోగులు కదా, ఆయన కింద పనిచేసే ఉద్యోగులే, మిమ్మల్ని అర్థం చేసుకోండి అండ్ ఆర్డర్ వేస్తాడు. సప్పుడు చేయకుండా నోరు మూసుకొని కూర్చోండి అనే పరిస్థితి వద్దు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుంది గ్యారంటీ, దాంట్లో డౌట్ లేదు. మేము ఇచ్చిన 6 సూపర్ 6 గ్యారంటీల గురించే ప్రజలు అడగట్లే, మీకు ఇచ్చిన హామీలు మీరు అడిగేది మీకు నెల నెల జీతం వస్తుందిగా అన్న ఆశ్చర్యం లేదు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో అయితే పూర్తిగా విఫలమైందట వైసీపీ గవర్నమెంట్. ఇది ఒక వార్త. సాక్షికి సంబంధించి విశాల ఆంధ్ర పేపర్ చూద్దాం. సామాన్యులపై ధరల భారం రెట్టింపైద్దట. ఇప్పుడు ఇదే వార్తని జీడీపీ వృద్ధి రేటు 6.4%, 4 ఏళ్ల అత్యల్పం, 2025-26లో 7% లోపే ఆర్థిక సర్వే అని వెల్లడి చేశారు. నిన్న ఆర్థిక సర్వే వచ్చింది. సామాన్యులపై ధరల భారం రెట్టింపై అవకాశం ఉందని ఆ సర్వేని బట్టి ఉంది అన్నట్టు విషయాలందరూ రాసింది. ఇదే వార్తను ఆంధ్రజ్యోతి ఏం రాసింది తెలుసా? మొత్తం ధరలు దిగి వస్తాయన్నది. ఏం ధరలు అని చూస్తే ఏమి లేదు, ఆడ కూరగాయలు ఉప్పు పప్పు అట, అవి దిగి వస్తాయా? మనం చూస్తామా? ఎందుకు ఈ భజన? ధరలు ఎప్పుడన్నా దిగి వచ్చినాయా? మనం చూస్తుండగా ఏ రోజన్నా ఒకవేళ టమాటాలో ఇంకోటి ఉల్లిగడ్డలో ఒక 10 రూపాయలు తగ్గితే మళ్ళీ 20 రూపాయలు పెరుగుతాయి ఒక నెలలోనే. ఆయన ధరలు మొత్తం దిగి వస్తాయని చెప్పి ఆంధ్రజ్యోతి భజన చేస్తుంది. ఇక్కడ వీళ్ళేం ధరలు రెట్టింపు అవుతాయి అని ఆర్థిక సర్వే ప్రకారం ఒక విశ్లేషణ ఇచ్చారు. కడపలో మహానాడట మే 28, 29 తేదీల్లో నిర్వహణ. త్వరలో అన్నదాత సుఖీభావ, తల్లికి వందనం అమలు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పునరుద్ధరణ టీడీపీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏంది ఆ కీలక నిర్ణయం అంటే, జనం గురించి కంటే ప్రజల గురించి, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి కంటే ముఖ్యంగా మహానాడు ఏడబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మే 28, 29లో ఏడంటే కడపలో పెడతారట. కడపలోనే ఎందుకు పెడతాడు? వైఎస్ఆర్సీపీ పట్టున్న జిల్లా, జగన్మోహన్ రెడ్డి జిల్లా అదే, అక్కడి నుంచే గెలిచిండు కాబట్టి అక్కడ పెట్టి ఇక టెంట్ వేసే కార్యక్రమం చేస్తాడు, పచ్చ టెంటు. సరే వేస్తే వేసుకోండి, రాజకీయ పార్టీ మీకు ఉంటుంది హక్కు. కానీ మీరు ఆ మహానాడు కంటే పొలిట్ బ్యూరోలో చర్చించాల్సిన ఇంకా ముఖ్య అంశాలనే మహానాడుతో పాటు మెగా డిఎస్సి అన్నారు. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తానన్నాం, ఇంతవరకు ఇలా 6,000 పోస్టులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఒళ్ళు పెడితే ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది, అది మర్చిపోతుంది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తానండి. అవి ఎట్లా చెప్పబోయింది? దావోస్ పోయి ఇచ్చిన సంగతి పొలిట్ బ్యూరోలో చెప్పబోయింది. దావోస్ పోయినా 2 లక్షల కోట్లు తెచ్చినా అమోయులని, ఎందుకంటే ఆడ ఏం లేదు, గుండు సున్నా అయింది. ఇవి చెప్పట్లే. మహిళలకి 1,500 రూపాయలు నెలకిస్తా అన్నావు, అది చెప్పట్లే. రైతు భరోసా, తల్లికి వందనం, అమ్మకి అమ్మఒడి, ఇట్లాంటి ఈ నేస్తాలు వాటి గురించి మాట్లాడలేదు. ఏం మాట్లాడి? కడపలో మహానాడు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎట్ట దెబ్బతీద్దాం అని రాజకీయాలు మాట్లాడారు. రాజకీయాలతో పాటు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మీరు ప్రజల గురించి కూడా మాట్లాడితే బాగుండేది. రేపు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు పోతున్నాడు. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం. పోతే పోయారులే కానీ ఇవాళ బడ్జెట్లో ఏమొద్దో చూసిపోండి. బడ్జెట్లో రూపాయి ఇవ్వకుండా పోయారనుకో, ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు చీ అంటారు. 12,000 కోట్ల ఏదో ఇస్తాడట పోలవరానికి ఒకదానికి బడ్జెట్లో. అది నేను రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పారు. ఇక దాంతోనే ఇక అంతా సంతోషపడాలి, పండగలు చేసుకోవాలి, పాలాభిషేకాలు చేయాలంటుంది. ఒక 50-60 వేల కోట్ల రూపాయలు ఏమైనా బడ్జెట్లో ఏపీ కేటాయిస్తే గ్రాంట్ రూపంలో ఇంకోటో, అప్పుడు మీరు పోయి ఢిల్లీలో ప్రచారం చేస్తే ఆనందం ఉంటుంది. ఇగో మేము బీజేపీతో పొత్తు పెట్టుకొని కూటమిలో ఉండటం వల్ల మాకు ఇంత లాభం జరిగిందని. ఏడొచ్చింది లేదా పోయింది లేదా అని వాడికి పోయి ఏం చెప్తూ, మీరు ఇచ్చిన సూపర్ 6 అమలు చేయరైతురి, మీరు అన్న మాటలు అమలు చేయరైతురి,
మరి కేంద్రంలో భాగస్వామ్యపక్షంగా బీజేపీ ఉన్నందుకు మీకు వచ్చింది లేదా? ఏమని చెబుతారు ఆడికి పోయి? నేను ఇచ్చిన సూపర్ 6 హామీలకు బీజేపీ బాగా అద్భుతంగా డబ్బులు ఇచ్చింది, మేము అమలు చేస్తామని చెప్తారా? లేదా అద్భుతంగా మేము ప్రజలను మోసం చేసినాం, 15,000 కోట్ల రూపాయలు బిల్లులు వేసినాం, కరెంటు బిల్లులు, ఇప్పుడు ఒక 13,000 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ల బాధినం, మీకు కూడా బాధతాం, బీజేపీని గెలిపిండి అని చెప్తారా? ఏమని చెప్పాలి మీరు? కాబట్టి ఇవాళ బడ్జెట్ చూసుకొని పోతే పోయారులే. కానీ కానిస్టేబుల్ అభ్యర్థుల భవిష్యత్తు అగమ్యగోచరం, ప్రశ్నాపత్రాల తప్పులు, పొంతం లేని జవాబులు, వినతులు పట్టించుకొని పాలకులు, న్యాయస్థానం కేసుతో దాటవేత, సమస్యకు పరిష్కారం లభించిన వైనం. మరి ఇప్పుడు చెప్పాలి లోకేష్ గారు. కానిస్టేబుల్ 6,100 పోస్టులకు నవంబర్ 28, 2022 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషను వేశారు. 2023లో ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఇవన్నీ అయినాయి. దాంట్లో అన్ని తప్పులు తడకుందట ప్రశ్నాపత్రంలో. దానిపైన కోర్టు కేసులు తప్ప అగమ్యగోచరంగా ఉంది. వినతులు పట్టించుకోవట్లేదు పాలకులు. మరి ఏం చేస్తారో చూడాలి. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. అగో ధరలు దిగి వస్తాయి, కేంద్ర ఆర్థిక సర్వే ఆశాభావం వ్యక్తం చేసిందట. ధరలు పెరుగుతాయని ఆశాభావం వాళ్ళు వ్యక్తం చేస్తే ధరలు దిగి వస్తాయని ఆంధ్రజ్యోతి రాసింది. ఏమో వార్త రాసేదానికి కాస్త అర్థం పర్థం లాజిక్ కన్నా ఉండాలి. ఏం ధరలు దిగి వస్తాయి? కూరగాయలట తగ్గడంతో పాటు ఖరీఫ్ పంట చేతికి రావడంతో మార్చి చివరి నాటికి ఆహార ధాన్యాల తగ్గిద్దట. ఇది ధరలు తగ్గుతాయని ఈయన భజన చేస్తాను కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర బడ్జెట్లో మనకెంత, ఏ శాఖకి ఎన్ని నిధులు వస్తాయి? ఇక చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. అడిగి రాస్తే పోయేది మీరే. ఇక దీనికి ఇది వస్తాయి, దీనికి ఇది వస్తాయి, మేము ప్రపోజల్ పంపిండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆయన ప్రపోజల్కి ఇది చెప్పారని రాస్తే పోయేది. మరి ఏమి రాయైతే క్వశ్చన్ మార్క్ పెడితే ఇవాళ బడ్జెట్ ఉంది తెలుస్తుంది. ఏ శాఖకి ఎంత నిధులు వస్తాయి, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంత శ్రమ పడ్డాడు అనేది, ఆ శ్రమ ఫలితం ఏంది, నిజంగా పడ్డా ఫోటోల కోసం పోయిండా అనేది ఇప్పుడు తెలుస్తుంది మనకి. జూన్లోపు ముచ్చటగా 3 అట. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, మహిళలకు ఉచిత బస్సు అమలు. కథం అయిపోయా. సూపర్ 6 పై చంద్రబాబు కీలక నిర్ణయం. జూన్కు పోయింది ఇక అయ్యారు సంగతి. మళ్ళా ఇప్పుడు ఏముంది? వీళ్ళకి ముందు ఉత్సాహం ఆగట్లా, సంబరాలు చేసుకుంటున్నారు. జూన్ ఏడుంది, ఇవాళ ఫిబ్రవరిలో ఉన్నాం. జూన్ అంటే ఇంకెన్ని నెలలు ఉంది? 4 నెలలు ఉంది. వాస్తవంగా ఫిబ్రవరి కాదు, మార్చి 31కి ఉగాది రోజు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాం మహిళలకు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. ఇవాళ అది జూన్కు పోయింది. ఇవాళ జూన్ అంటున్నారు, జూన్ మళ్ళీ ఆగస్టుకు పోద్దు, సెప్టెంబర్ పోద్దు, అప్పుడు చూద్దాం. ఇప్పుడే ఎందుకు సంబరాలు? మరో ముచ్చటగా 3 అట. జూన్లో ముచ్చట లేదు, మన్ను లేదు, ముచ్చట లేదు, ముడిపడలే. అమలు చేయగతలికి అమలు అయినట్టు రాశారు వార్త. ముచ్చటగా 3 అమలు అయిపోయినాయి, ఇక మనం పండగ చేసుకున్నట్టు రాశారు. అప్పటికి సంవత్సరం అయింది జూన్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. అంటే ఈ సంవత్సరం ఎగ్గొట్టినట్టే. ఇక ఇప్పటికే రావాల్సినవి అన్నీ ఎగ్గొట్టినట్టే. ఇప్పుడు ఈ సంవత్సరంలో పడాల్సిన డబ్బులు, అది తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మిగతా ఏదైతే వాళ్ళకి రావాలనో అవన్నీ ఎగ్గొట్టి అప్పటి నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారట. ఇది ముచ్చటగా 3 అమలు అవుతాయి అని చెప్పి రాస్తాడు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. కోడ్ ముయ్యగానే డిఎస్సి అట. మార్చిలో నియామక ప్రక్రియ ఆరంభం. లోకేష్ చెబుతుండే జూన్ కల్లా ఉపాధ్యాయుల భర్తీ. కోడు ఎన్నికల కోడ్ వచ్చింది, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సి అట. అసలు కోడ్ రాకముందు ఏం చేశారు? మరి ఎవరు ఆపారు? మీరు వేస్తుంటే కోడ్ మొన్న వచ్చింది, 3 రోజులు 4 రోజులు అయింది. కోడ్ వచ్చింది కాకుండా కోడ్ ముగియగానే అంటే ఏమన్నట్టు? ఇది వేసేదే పోయేదే? వేసే ఉద్దేశం ఉందా? ఇప్పుడు కోడ్ ముగియటానికి ముందు మీరేం చేశారు? ఎందుకు వేయలేదు? మొదటి సంతకం కదా మెగా డిఎస్సి. చంద్రబాబు నాయుడు గారు జూన్ 12, 2024 నాడు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టిండు. మరి మెగా డిఎస్సి పైన సంతకం మొదట పెడితే 8 నెలలు కావద్దంటే ఇవాళ కోడ్ వచ్చింది. మరి 8 నెలలు ఏం చేశారు? మళ్ళీ కోడ్ అంటున్నారు. ఇది కోడ్ అన్నాక ఇంకో కోడ్ అవుతుంది. ఇది అయిద్దా? మళ్ళీ జూను బళ్ళు తెరిచడాలకనే ఉపాధ్యాయులు వస్తారు. ఎట్ట వస్తారు? మార్చి 8 వరకు కోడ్ ఉంది. మీరు ఎప్పుడు వేస్తారు నోటిఫికేషను? ఇక దీనికి ఇంకొక మేరకు ఉంది, అది వస్తుంది అప్పుడు. జూన్ 8 తర్వాత కోడ్ బాగానే లేదు ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత అంటారు. అది ఉందిగా మళ్ళీ ఒకటి. ఈ ఎస్సీ వర్గీకరణ అయ్యేటాలకి మళ్ళీ జూన్ 5, జూలై 5, ఆగస్టు 5, సెప్టెంబర్ 5 తెలియదు కదా. ఇది మొత్తానికి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. కోడ్ వచ్చిందా చూశారు.
నిరుద్యోగులంతా ఏమైంది డిఎస్సి అని రోడ్ల మీదకి ఎక్కారు అవనిగడ్డలో. అయాల కోడ్ కూడా లేదు. అయాల నిత్య అయిపోయేదిగా. కోడ్ వచ్చిందా చూసి కోడ్ ఉందిగా మనం ఏం చేయలేం, కోడ్ తీసేసాక వేస్తామంటాడు. కోడ్ తీసేసాక ఇప్పుడు మాదిగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఉంది కదా, ఆ వర్గీకరణ ఎంఆర్పిఎస్ చేస్తుంది కదా, ఆ వర్గీకరణ కాకుండా నోటిఫికేషన్ వేయటం లేదని వాళ్ళతో ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారు. కథం అయిపోయాయి. వాళ్ళు వద్దంటున్నారుగా, అందుకే ఆపినాం అంటాడు. ఇది అయ్యేది కాదు. ఈ మెగా డిఎస్సి కాదు, మొదటి సంతకం కాదు, ఇది దగా డిఎస్సి అని అనుకునే పరిస్థితికి వచ్చింది. రైట్. బంగారం కొట్టేసిండట, రోల్డ్ గోల్డ్ నగలు పెట్టేసిండట. బ్యాంకులో 1,70,00,000 విలువైన పుత్తడి చోరీ. మచిలీపట్నం కర్ణాటక బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ చేతివాటం. ఆడిట్లో వెలుగులోకి లబోదిబోమంటున్న ఖాతాదారులు. అయిపోయాయి. ఇక బ్యాంకులో బంగారం పెట్టి డబ్బులు తెచ్చుకోవాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా దొంగతనాలు చేస్తున్నారు. ఇక రోడ్లమ్మటి చోరీలు చేసేటోడితో సమానం అయ్యారు బ్యాంక్ మేనేజర్లు కూడా. చిల్లర దొంగతనాలు చేస్తారు కదా, వాళ్ళ లెక్కనైంది వాళ్ళ కథ కూడా. ఎంత విశ్వాసం, ఎంత నమ్మకంతో బ్యాంకులో ఇస్తారు గోల్డ్. 1,70,00,000 రూపాయల విలువైన బంగారాన్ని ఆడ తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే ఖాతాదారులు కన్యూమర్సు వాళ్ళ గోల్డ్ మొత్తం తీసిపోయి ఈడు అమ్ముకోండట. అసిస్టెంట్ మేనేజర్ అమ్ముకొని ఆ రోల్ గోల్డ్ తెచ్చిపెట్టిండట. వాళ్ళు వచ్చి డబ్బులు కట్టినప్పుడు ఆ రోల్ గోల్డ్ ఎత్తాడు. అది మొత్తం ఆడిట్లో బయటపడదట. లబోదిబో అంటున్నారట. మచిలీపట్నం రాజా సెంటర్లోని కర్ణాటక బ్యాంకు. ఇక కాస్త మనం బంగారం పెట్టుకుంటప్పుడు కూడా చూసి పెట్టుకోవాలి. అడ్డగోలుకు పెడితే ఎవడు దొంగో ఎవడు దూరో అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి జర చూసుకోవాలి. రైట్. ఇగో దారుణాలు. జిల్లాలో పెచ్చిమీరుతున్న రికవరీ ఏజెంట్ల వేధింపులు. ఒక్క వాయిదా చెల్లించకపోయిన వీరంగాలు. కనీస మర్యాద కూడా లేకుండా దోషణలు. ఫోన్లలో లేదంటే ఇళ్లకొచ్చి వద్దకొచ్చి దుర్భాషలు. గుడివాడ ఘటనలో జరిగింది ఇదే. ఒక్క వాయిదా చెల్లించినందుకే ఇంటికి నోటీసులు. మనస్తాపం చెందిన ఆటో డ్రైవర్ సత్యబాబు పరువు పోయిందని పోస్ట్ చేసి ఆత్మహత్య చేసుకున్న పాపం. నిన్న ఆటో డ్రైవరు 30 సంవత్సరాల వయసు, 1,50,000 రుణం తీసుకుంటారట విస్తార ప్రైవేట్ బ్యాంకు నుంచి. జనవరి నెల వాయిదా 5వ తేదీని చెల్లించాలి. భార్య అనారోగ్యంతో ఉందని ఒక 4 రోజులు లేట్ అయింది. ఏం కొంపల మునుగుతున్నాయా? డైరెక్ట్గా వచ్చి నోటీస్ అంటించిండట. పరువు గల కుటుంబం అని ఉంటుంది. మనస్తాపాన్ని చెంది ఆత్మహత్య చేసుకుంటే ఇలా కుటుంబం రోడ్డు పడది. ఆ బ్యాంకు జాదిద్దే, ఆ ఫైనాన్స్ వాడు జాతడా. కొడుకుల్ని మొత్తం క్రిమినల్ కేసులు పెట్టి మొత్తం మూసేయాలి సంస్థలే. మానవత్వం లేనోడు ఎట్లా నడుపుతాడు ఫైనాన్స్ సంస్థలు? కనీసం ఉండాలి కదా. రెగ్యులర్గా కడతాడట ఈఎంఐలు. ఒక్క ఈఎంఐయే వాళ్ళ భార్యకి హెల్త్ బాగాలేక మిస్ అయిందట. కనీసం ఎగ్జామ్షన్ ఇవ్వాలి. ఒక నెల ఇవ్వకుండా డైరెక్ట్ ఇంటికి వచ్చి నోటీస్ అంటించిపోతే, ఈ నోటీస్ చూసి పబ్లిక్ నోటీస్ కదా, ఇక బాధపడి వెంటనే సూసైడ్ నోట్ రాసిండట. అల్లరి చేసి ఉసురు తీశారు. మొత్తానికి చంపారు. ఇది ఆత్మహత్య కాదు, హత్య చేశారు. విస్తార ఫైనాన్స్ కంపెనీ హత్య చేసింది ఒక రకంగా. హత్య కేసు పెట్టాలి వాళ్ళ పైన. హత్య కేసు పెట్టి ఒక్కొక్కరిని లోపటేయాలి. అప్పుడు కానీ ఇంకోటి చేయకుండా ఉంటాడు. నెక్స్ట్ దిశ పేపర్లో చూద్దాం. మార్చిలో డిఎస్సి ఎన్నికల కోడ్ ముగిగానే ప్రక్రియ ప్రారంభం. బరులు తెరిచే సమయానికి పోస్టులు భర్తీ. ఇదంతా ఉట్టిమొచ్చటే, ఇది అయ్యేది కాదు. మనకున్న సమాచారం ప్రకారం అయితే మార్చి 8 వరకు ఉంది కోడు. దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ నట్టవద్ది. ఇది కాదు మన కాదు. ఇక అప్పుడప్పుడు ఎందుకంటే మరీ వదిలేశారు అనకుండా అట చెప్తారన్నమాట. సాక్షులు చనిపోతున్నారు. వివేక హత్య కేసు ట్రయల్ 6 నెలల్లో పూర్తయ్యేలా ఆదేశాలు ఇవ్వాలి. హైకోర్టులో వైఎస్ సునీత పిటిషన్ వేశారు. సాక్షులు చనిపోతున్నారట. మొన్న ఒక ఆయన చనిపోయిండు, అభిషేక్ రెడ్డి ఏదో. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు చనిపోతున్నారు. తొందరగా 6 నెలల్లో ట్రయల్ పూర్తి కావాలంటుంది సునీత గారు. ఈ సునీత గారు కోర్టుకు పోయి అడిగే బదులు, కోర్టుని సిబిఐకి ఆదేశించండి, సిబిఐని ఆర్డర్ చేయండి అనే బదులు, సిబిఐ ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. అమిత్ షా గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారి రిఫరెన్స్తో పోయి చేయించుకుంటే తొందరగా అయింది కదా. ఏమైంది మతలబు? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చినప్పుడే అంటాడు వివేకానంద రెడ్డి హత్య, బాబాయి హత్య, గొడ్డలి, కొడవలి ఇవన్నీ చెప్తారు. మరి ఇవాళ ఎందుకు చెప్పి ఇట్లా 7 నెలలు అయింది కదా. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలకు పూర్తయింది. ఇప్పటికే అయిపోవాలి, పూర్తయ్యేది ఇన్వెస్టిగేషన్ కూడా మీరైనా లెక్క ప్రకారం. మరి పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే షర్మిలా గారిని పట్టుకొని పోయి మాట్లాడితే అయిపోయేది కదా. షర్మిలా గారు కూడా చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్ల బాబాయి హత్య కేసుని దోషులకు మద్దతు ఇస్తానని. ఆయన దోషులకు మద్దతు ఇస్తాడు. ఇప్పుడు అధికారంలో లేడు అనుకో, ఇప్పుడు అధికారంలో ఉన్నాడు గారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు కూడా తపన ఉంది కదా దీన్ని ఏదో తేలవాలని. ఆ ఉన్నదే తేలితేపాయ.
కోర్టుకి ఎత్తే ఏమవుతుంది, కోర్టు ఎప్పుడు చెప్పిద్దో ఏం కథ లేట్ కాదు. రైట్. ఇది ఒకటైతే, ఇంకోటి విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిందట కోర్టు. ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు సిబిఐ కోర్టు ఓకే చెప్పింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిబిఐ న్యాయస్థానం శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి నెల రోజుల పాటు విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టును అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నెల రోజుల పాటు ఫ్రాన్స్, నార్వే దేశాల్లో పర్యటించేందుకు ఆయన కోర్టుకు అనుమతి కోరితే 15 రోజులకు ఇచ్చిందట. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా లండన్ పోయేటప్పుడు ఇట్లా పర్మిషన్ తీసుకొని పోయింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా అదే కేసులో ఉండగట్టి ఆయన కూడా పర్మిషన్ అడిగినట్టు ఫ్రాన్స్ను ఇంకా మిగతా దేశాలకి వెళ్ళడానికి నార్వే అయ్యి నెల రోజులు గడువు అడిగితే 15 రోజులు ఇచ్చారట. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు. ఆ మధ్యలో ఎప్పుడైనా 15 రోజులు వెళ్ళి రావచ్చు అని అవకాశం ఇచ్చింది. ఇప్పుడు పోతారట. మద్యం దాగి సమావేశానికి హాజరైనట పరవాడ ఎంపీడీఓ సస్పెన్షన్. ఏం కాలం వచ్చింది, ఈ తాగడానికి టైమే లేదన్నట్టు కలెక్టర్ పాల్గొన్న సమావేశంలో పాల్గొన్నాడు మద్యం దాగి. సార్ దాగిపోయిందట ఎంపీడీఓ. మరి నువ్వు సమావేశానికి సార్ దాగిపోతే మామూలు ప్రజలు వస్తే ఏం మాట్లాడతావు నువ్వు? తాగిన మైకంలో ఏం చేస్తావు? ఎంపీడీఓ అంటే ఒక మండలానికి అధిపతి, ఆయన మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసరు. ఇక మీరే తాగితే ఇంకెవడికి కింద ఉన్న ఉద్యోగులకు ఎవరు చెప్పాలి? ఎంపీడీఓ సస్పెండ్ అయ్యిండు. మద్యం దాగి అధికారిక సమావేశానికి హాజరైందట పరవాడ ఎంపీడీఓ శ్యామ్ సుందర్ పైన సస్పెన్షన్ వేయబడింది. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ బుధవారం మధ్యాహ్నం జిల్లాలోని ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరవాడ ఎంపీడీఓ ఆలస్యంగా హాజరయ్యారు. ఇది కలెక్టర్ మీటింగే వీడియో కాన్ఫరెన్స్లో. ఏంది ఆలస్యంగా అంటే తాగటానికి పోయి లేట్ అయిందని చెప్పిండట. సూరి హత్య కేసులో నిందితుడు భానుకిరణ్కు భారీ ఊరటాట. మద్దెల చెరువు సూరి హత్య కేసులో శిక్ష అనుభవించి ఇటీవల బెయిల్పై చర్లపల్లి జైలు నుంచి విడుదలైన భానుకిరణ్కు సిఐడి పోలీసులు దాఖలు చేసిన కేసులో భారీ ఊరట లభించింది. 2012 సంవత్సరం హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన వ్యాపారవేత్త సదానంద్ దంపతులను బెదిరించి 12 కోట్లు వసూలు చేశారని అభియోగం మోపుతూ సిఐడి పోలీసులు నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో A1గా భానుకిరణ్, A2గా కొమరంపులి కలేజా, తమిళ పోకిరి వంటి పలు భారీ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత సింగనమల రమేష్ ఉన్నారు. అప్పట్లో ఈ విషయం సినీ వర్గాల్లో తీవ్ర చర్చ అనే అంశంగా మారింది. 14 ఏళ్ల పాటు నాంపల్లి కోర్టు ఈ కేసును విచారించింది. కేసు నిరూపణ కాకపోవడంతో భానుకిరణ్, సినీ నిర్మాత సింగనమల రమేష్ను నిర్దోషులుగా పేర్కొందట. సూరి హత్య కేసులో నిందితుడు భానుకిరణ్కి వేరే ఇంకో కేసులో, అంటే ఒక గచ్చిబౌలిలో ఒక వ్యాపారవేత్తను బెదిరించి 12 కోట్లు వసూలు చేసిండనే కేసులో అది సాక్ష్యాలు లేక కేసు కొట్టేశారట. భారీ ఊరట లభించిందని ఒక వార్తను వేశారు. ఇది దిశకు సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. రైట్. చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్లపై కృషి చేస్తాం. బీసీల సమావేశంలో సీఎం చంద్రబాబు వాసవి కన్యకా పరమేశ్వరాల పూజలు, పట్టు వస్త్రాల సమర్పణ. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కృషి చేస్తారట. ఈ అన్ని రాజకీయ పార్టీలు కృషి చేస్తున్నాయి, కానీ అవి రావట్లే. అందరు చేస్తూనే ఉంటారు. అందరూ మేము చేస్తాం అంటారు. అవి రావు, మనం చూడం. రైట్. ఇది ప్రజాశక్తికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఈనాడు ఆయన ఏమి రాసిండు. ఆర్థిక మూలాలు పటిష్టమైతాయట, అన్ని రంగాల్లోనూ పురోగతి ఉంటుందని చెప్తున్నారు నిర్మలా సీతారామన్ గారు. నిన్న ఆర్థిక సర్వే ఇచ్చారు. ఇంకొకటి, వైకాపా ప్రభుత్వ అరాచకాలపై విచారణకు ప్రత్యేక ట్రిబ్యునల్ పెడుతున్నారట. బడుగుల హత్యాకాండ దాడుల కేసుపై ప్రత్యేక దృష్టి. తెదాపా కార్యకర్తలు, ఉద్యోగులు, పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసులు తొలగింపునకు చర్యలు. కడపలో మే 27, 28, 29 తేదీలో మహానాడు. ప్రతి 60 కుటుంబాలకు పార్టీ సాధికార సారథి. ప్రతి శనివారం నియోజకవర్గాల వినతులు స్వీకరించిన ఎమ్మెల్యేలు. తెదాపా పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం. నిన్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. అందులో ఎక్కడా కూడా ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడలే. ఏం మాట్లాడారు? తెదాపా కార్యకర్తలు, ఉద్యోగులు, పాత్రికేయులపైన పెట్టిన కేసులు తొలగింపు, హత్యాకాండలు, దాడుల కేసులపైన ప్రత్యేక దృష్టి, ప్రతి శనివారం నియోజకవర్గాల్లో వినతుల స్వీకరణ, ఇవన్నీ చెప్పిండు. అసలు ప్రజల గురించి మాట్లాడలే. మరి పొలిట్ బ్యూరో అంటే
ప్రజల గురించి వాడు మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడిన దాఖలాలు కనిపించట్లే. దూషణ బహిరంగ జరిగి ఉండాలి, అలా నిరూపించగలగాలి, అప్పుడే చెల్లుబాటు అవుతుంది అని ఎస్సీ ఎస్టీ కేసులపైన సుప్రీంకోర్టు నిన్న స్పష్టీకరణ చేసింది. 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 ప్రకారము, సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 ప్రకారము కేసు పెట్టారట తమిళనాడులో. ఇది ఒక కేసు. తమిళనాడులో ఒక వ్యక్తి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయిండట, తహసీల్దార్ ఆఫీస్కి. ఆయనది ఏదో ఒక విషయం ఉంది, భూమి సమస్య ఉండి మాట్లాడటానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర పోతే రెవెన్యూ ఇన్స్పెక్టర్కి ఆ రైతుకి మధ్యలో కొద్దిగా వాదోపవాదం జరిగిందట. ఆ వాదోపవాదం జరిగిన తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టరు ఈ సదరు రైతు పైన కేసు పెట్టినట. నువ్వు దళితుడివి, నువ్వు ఎస్సీ ఎస్టీ వాడివి, నీకు ఈ ఉద్యోగం ఎందుకు అని తిట్టిండు, నన్ను కులం పేరు పెట్టి అని చెప్పి ఆఫీస్లో తిట్టిండని కేసు పెట్టిండు. కేసు పెడితే అది లోయర్ కోర్టు ఆ రైతుకి శిక్ష వేసింది. దానిపైన హైకోర్టులో అప్పీల్ చేసిండు, తమిళనాడు హైకోర్టులో. అక్కడ కూడా శిక్ష పడ్డది. దానిపైన సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిండు ఆ రైతు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, వితిన్ ద 4 వాల్స్ జరిగిన ఘర్షణ ఇద్దరి మధ్యలో, 10 మందిలో పలసం చేయలేదు, 10 మందిని అవమానించలేదు ఆయన. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో కులం పేరు సంభవిస్తే అది అట్రాసిటీ యాక్ట్ ఎంటర్టైన్ కాదు అని చెప్పి ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చింది నిన్న. ఎందుకంటే ఇప్పుడు 1989 అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటే చాలామంది భయాందోళన భయపడుతున్నారు. ఆ కేసులకు బెయిల్ ఉండవట, శిక్షలు ఉంటాయట, ఇది అదని. ఇలా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ మంది సమూహంలో కులం పేరు పెట్టి తిట్టి అవమానపరచాలనే ఉద్దేశంతో చేస్తే, 10 మంది ముందు పరువు తీయాలనే ఒక ఇంటెన్షన్తో పరువు తీసే కార్యక్రమం చేస్తే కులం పేరుతోని, అప్పుడు ఈ చట్టం ఎంటర్టైన్ అయ్యిద్ది తప్ప, ఇద్దరు వ్యక్తులు 4 గోడల మధ్యలో కూర్చొని మాట్లాడుకున్న దానికి కులం ఎంటర్టైన్ కాదు, ఈ చట్టం ఎంటర్టైన్ కాదని చెప్పిందట. అది నేను సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితి. ఇది తమిళనాడులో జరిగింది. కాబట్టి ఇది ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ కిందనే చూసుకోవాలి. సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 ప్రకారము, 6 ప్రకారం ఈ రెండు కూడా రావు అని చెప్పి ఏదైతే వేసిన లోయర్ కోర్టు వేసిన శిక్షను రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.